నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. భవ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి వెళ్ళాలని ఎవరికుండదు చెప్పండి. ఇప్పటికే కొన్ని వేల మందికి ప్రత్యేక ఆహ్వానాలు అందాయి. ఆ జాబితాలో కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఉన్నారు. అయితే ఇన్ని రోజులు ఆ పార్టీ నేతలు వెళ్తారా లేదా అనే విషయంపై ఒక సస్పెన్స్ కొనసాగింది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నుండి ఒక పత్రికా ప్రకటన వచ్చింది. అదేంటంటే ఆ పార్టీ నేతలు ఈ బృహత్తర కార్యక్రమానికి హాజరు కావడం లేదట. అందుకు కారణం ఏమని చెప్పారో తెలుసా? రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం బీజేపీ ఆర్ఎస్ఎస్ చేపట్టిన ఈవెంట్ లాగా అనిపిస్తూ ఉందట. జనవరి 22న జరగబోయే రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సోనియా గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ఆ పార్టీ నాయకుడు అధీర్ రంజన్ చౌదరి హాజరు కావడం లేదని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీకి చెందిన 3 అగ్రనేతలు ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి నిరాకరించారని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిర్మాణాలు పూర్తి కాకుండానే రాజకీయ లబ్ధి కోసమే రామమందిరాన్ని ప్రారంభిస్తున్నారని, బీజేపీ ఆర్ఎస్ఎస్ రాజకీయ లాభాపేక్ష కోసమే ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కోట్లాది మంది సెంటిమెంట్ను తాము గౌరవిస్తామని, అయోధ్యపై చేస్తున్న రాజకీయాన్ని మాత్రమే తాము వ్యతిరేకిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ ఆ ప్రకటనలో తెలియజేసింది. నిర్మాణాలు ఇంకా పూర్తి కాకముందే బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎన్నికల లబ్ధి కోసమే ఈ ఆలయాన్ని ప్రారంభిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అయితే తాము 2019 సుప్రీంకోర్టు తీర్పునకు కట్టుబడి ఉంటామని కాంగ్రెస్ ఈ ప్రకటనలో తెలియజేసింది. కోట్లాది మంది భారతీయులు రాముణ్ణి పూజిస్తారు. మతం అనేది మనిషి వ్యక్తిగత విషయం. కానీ కొన్ని సంవత్సరాలుగా బీజేపీ ఆర్ఎస్ఎస్ అయోధ్యలో రామమందిరాన్ని రాజకీయ ప్రాజెక్టుగా మార్చేశాయని జైరాం రమేష్ ఆరోపించారు. జనవరి 22న జరగబోయే రామమందిర ప్రాణప్రతిష్ఠ వేడుకలకు హాజరు కావాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా 6,000 మందికి పైగా ఆహ్వానాలు పంపారు ఆలయ ట్రస్టు నిర్వాహకులు. అయితే సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, అధీర్ రంజన్ చౌదరితో పాటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సిపిఐ నేత సీతారాం యేచూరి కూడా ట్రస్టు ఆహ్వానాన్ని తిరస్కరించారు. రామమందిర నిర్మాణాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే ఉంది. రాముడి ఉనికిపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ నాయకులు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు కపిల్ సిబల్ అయితే సున్నీ వక్ఫ్ బోర్డు తరపున న్యాయ పోరాటంలో భాగస్వామిగా ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.